బ్రిటన్లో ఉండిపోయినటువంటి రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత రెహమాన్ జియా కొడుకు, ఆ జియా భార్యకి జియా కొడుకు ఇద్దరికి కూడా భారతదేశం అంటే ఒక శత్రువులాగా ఫీలింగ్ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే జియా ఉల్ హుక్ని చంపింది ఎవరు అంటే అక్కడే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యంలో మిగతా బ్యాచ్. ఎందుకంటే ఇతను శాశ్వతంగా ఇతనే నాయకుడు అవుతాడు అన్నటువంటి కడుపు మంటతో, అందుకని వాళ్ళే చంపారు. కాకపోతే దాన్ని ఎటువైపుకి డైవర్ట్ చేశారంటే మన ఇండియా వైపుకి డైవర్ట్ చేశారు. రా చేసేసింది అన్నది. రాకేం పని, బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించిందే భారతదేశం అయితే. అట్లాంటి ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ఇప్పుడు నేపాల్లో కనుక రాజకుటుంబాన్ని చంపేసిందేమో నక్సలైట్లు అయితే పేరేం తీసుకొచ్చారు, ఇండియా మీదకి తోసేశారు. చైనా మీడియా, చైనా సోషల్ మీడియా, చైనా మీడియా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అక్కడ జాగ్రత్తగా అలా తీసుకెళ్లారు. ఎందుకని